లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా? కూర్చో కూర్చో, పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? తాను కొట్టగా ఆ రోజు ఎప్పుడో ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి. మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతటా అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట? కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనమాట. పెట్టుకో కళ్ళ జోడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకల తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకోను అదే కనపడుతుంది. అయితే అది చెప్పాలేమిటి? నువ్వు మొత్తం తక్కువ చేశావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు? నన్నేం చేయమంటారు? నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే. ఒకవేళ మన ఇద్దరికి పూర్వపరిచయం లేకుండా నేను ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించేదారా? అబ్బా, మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీలు సహా నవ్వించనా? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా त्रैलोक्य कुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रिया वंदे मुकुंद प्रिया
అమ్మి ఇలా రా అమ్మి. కమింగ్. కొత్తగా వచ్చావా అమ్మి? వస్తున్నా తిరిగాడు. పాప నా పేరు పాప కాదు, మరి లీలా మనుష బృందావన గార్డెన్స్ ఉంది. అందమైన పేరు. ఆచార్య గారు, ఇంతకీ ఈ ట్రబుల్ ఏంటి? ఇక్కడ కాదు, ఇక్కడ ఈ పొత్తి కడుపులో బిడ్డ తిరిగినట్టు ఒకటే బాధ. బిడ్డ కాదది, గడ్డ ఏంటి? ఈయన పడుకుంది, నేను చూస్తాను. పడుకో. ఏమి చెయ్యి, ఏమి చెయ్యి? తోలు చెయ్యి. కాదు, రతీదేవి చెయ్యి. సుందరి, నీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకని? నాకు అది లేదు. అంటే అంతే, నాకు పెళ్లి చేసుకునే భావమే లేదు. ఎవరినైనా ప్రేమించావా? ఈ హాస్పిటల్లో రోగులందరినీ నేను సమానంగా ప్రేమిస్తున్నాను, ముఖ్యంగా మిమ్మల్ని. ఈ పిల్లక ఎంత చక్కగా ఉంది, ఎలక పిల్లల. నేను ఇప్పుడే చూసావు. నేను వయసులో ఉన్నప్పుడు ఇంటికొప్పులాగా ఉండేది. మా ఆవిడ ముచ్చటపడి అప్పుడప్పుడు ఆడుకునేది కూడా. ఇప్పుడు నేను మాత్రం ఆడుకోకూడదా? సుందరి, ఏమిటది? సుందరి, ఏమిటి? సుందరి. అమ్మాయి, మనమ్మయ్య. మనమ్మయ్య, వెరీ వెరీ స్వీట్. పేరేమిటమ్మా? బుచ్చమ్మ. పచ్చళ్ళ ఎంతో బాగుందమ్మా. అమ్మాయి బుచ్చమ్మా, చీకటి పడింది, నువ్వు ఇంటికి వెళ్ళరాదు. వెళ్ళొస్తానండి. ఏ, ఇక్కడ పడుకోకూడదు? అదేం లేదండి, ఇంట్లో ఎవ్వరు లేరు. మిస్టర్ ఆచార్య, ఆడపిల్ల, చీకటి పడింది, అందులో అందంగా ఒంటరిగా వెళ్ళడం నాకేమీ నచ్చలేదు. గేట్ వరకు దిగపెట్టొస్తాను ఆచార్య. సుందరి, ఏమిటి? నువ్వు వెళ్ళిపోతావా? మరి నాకు ఏమిటి నీకు చెప్పు. మందు. ముందు కదా నేను ఇస్తాను. బేసిక్గా అది ఒక అవార్డ్ స్టైల్ సినిమా అని చెప్పి నేను చెప్పాను. సార్ ఇది మీ స్టైల్ది, నాకు 8 అంటే చేస్తున్నాం కానీ సినిమా ఎంతవరకు ఆడదని నాకు తెలియదు, కొంచెం పొయిటిక్ టచ్ సినిమా కాబట్టి అని అన్నా. The best thing that happened is the national award. Then I said, okay, just apply, and last moment, okate print undi, we just sent it to national awards, and then suddenly that came.